హలో స్టూడెంట్స్, రీసెంట్గా మన భారతదేశం మరియు యూకే రెండూ కలిసి క్రిటికల్ మినరల్స్కి సంబంధించి ఒక గ్లోబల్ సప్లై చైన్ అబ్జర్వేటరీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏంటి అసలు ఈ అబ్జర్వేటరీ? ఇది ఏం చేస్తుంది? అసలు క్రిటికల్ మినరల్స్ అంటే ఏంటి? దానికి సంబంధించినటువంటి అడ్వాంటేజెస్ ఏమేమి ఉన్నాయి, ఛాలెంజెస్ ఏమేమి ఉన్నాయి, అలాగే మన భారతదేశం దీనికి సంబంధించి ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది, ఇవన్నీ కూడా ఇవాళ మనం తెలుసుకుందాం. సో ఏ కంటెక్స్లో మనం దీని గురించి చదువుకుంటున్నామంటే, ఇదిగో ఇండియా, యునైటెడ్ కింగ్డమ్ రెండూ కలిసి ఇలా క్రిటికల్ మినరల్స్ కి సంబంధించినటువంటి ఒక గ్లోబల్ సప్లై చైన్ అబ్జర్వేటరీని ఏర్పాటు చేయటం జరిగింది. సో ఇది ఒక జాయింట్ ఇనిషియేటివ్ అనమాట. దేనికి? టెక్స్మిన్ అంటే టెక్నాలజీ ఇన్నోవేషన్ ఇన్ ఎక్స్ప్లోరేషన్ అండ్ మైనింగ్ ఫౌండేషన్ అని కూడా పిలుస్తూ ఉంటాం దానికి. అలాగే ఐఐటి ధన్బాద్, అలాగే మనం చూస్తే చూడండి యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్, వీటికి సంబంధించినటువంటి ఒక జాయింట్ ఇనిషియేటివ్ ఇది. సో దీని ద్వారా ఏం చేస్తారు అంటే, గ్లోబల్ క్రిటికల్ మినరల్స్కి సంబంధించి సప్లై చైన్స్ ఎలా ఉన్నాయి, సప్లై రిస్క్లు ఏమైనా ఉన్నాయా, అలాగే మార్కెట్ ఇంటెలిజెన్స్ అన్నటువంటిది ఎలా ఉంది, అలాగే పాలసీ మేకింగ్కి సంబంధించి సపోర్ట్ చేయడానికి వీటన్నింటికీ కూడా ఈ యొక్క అబ్జర్వేటరీ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. అయితే దానికంటే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటి, అసలు క్రిటికల్ మినరల్స్ అంటే ఏంటి? క్రిటికల్ మినరల్స్ అనేసి మినరల్స్ని అనాలి అంటే వాటికంటూ కొన్ని ప్రాపర్టీస్ ఉండాలి. ఎలాంటివి? చూడండి, ఎకనామిక్ గ్రోత్కి, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్కి, నేషనల్ సెక్యూరిటీకి ఇవి చాలా ఎసెన్షియల్ అయి ఉండాలి. అది మాత్రమే కాదు, వీటిని సబ్స్టిట్యూట్ చేయటం అన్నటువంటిది డిఫికల్ట్ అవ్వాలి. సో అలాంటి వాటినే మనం క్రిటికల్ మినరల్స్ అనేసి పిలుస్తాం. అది మాత్రమే కాదు, చూడండి, ఏమన్నా సప్లై డిస్ట్రప్షన్స్ అన్నటువంటి వచ్చినా, ట్రేడ్ డిస్ట్రప్షన్స్ అన్నటువంటి వచ్చినా, వాటికి చాలా వల్నరబుల్ అయినటువంటి మినరల్స్ని మనం ఏమని పిలుస్తాము? క్రిటికల్ మినరల్స్ అనేసి పిలుస్తాము. సో చూడండి, ఎలక్ట్రిక్ వెహికల్స్, లిథియం అయాన్ బ్యాటరీస్, అలాగే మనకి సెమీ కండక్టర్స్ కావచ్చు, రెన్యూవబుల్ ఎనర్జీ, టెలికమ్యూనికేషన్, డిఫెన్స్, ఏరోస్పేస్, వీటన్నింటికి కూడా ఈ క్రిటికల్ మినరల్స్ అన్నటువంటివి చాలా కీలకం. మరి ఏంటి క్రిటికల్ మినరల్స్? ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే లిథియం, కోబాల్ట్, నికెల్, గ్రాఫైట్, అలాగే రేర్ అర్త్ ఎలిమెంట్స్, కాపర్, ఇలాంటివన్నీ కూడా. అయితే ఇక్కడ గమనించాలి, మన భారతదేశం 30 క్రిటికల్ మినరల్స్ని గుర్తించడం జరిగింది. ఎప్పుడు గుర్తించింది అంటే 2023వ సంవత్సరంలో డిక్లేర్ చేయటం జరిగింది. ఒక 30 మినరల్స్ని, ఇవి క్రిటికల్ మినరల్స్ మన భారతదేశానికి సంబంధించి అన్నట్టుగా చెప్పటం జరిగింది. ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ అన్నటువంటిది. సో ఇది క్రిటికల్ మినరల్స్, దాని యొక్క ఎగ్జాంపుల్స్. మరి ఇక్కడ చూడండి, క్రిటికల్ మినరల్స్ సప్లై చైన్ అంటే ఏంటి? సప్లై చైన్ అంటే ఏంటి? కంప్లీట్గా ఆ మినరల్స్ని గుర్తించటం దగ్గర నుంచి వాటిని ట్రేడ్ చేసేంత వరకు, అలాగే ఎండ్ యూజ్ చేసేంత వరకు దాన్ని సప్లై చైన్ అనేసి పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్ప్లోరేషన్ చేపట్టడం అంటే ఎక్కడున్నాయి అసలు వాటిని గుర్తించడం, జియోలాజికల్ సర్వేలు చేపట్టడం, అలాగే రిసోర్స్ ఐడెంటిఫికేషన్ అన్నటువంటి చేపట్టడం. ఐడెంటిఫై చేసిన తర్వాత వాటిని మైనింగ్, ఎక్స్ట్రాక్ట్ చేయటం అన్నటువంటిది. దాని తర్వాత వాటిని ప్రాసెసింగ్ చేసేసి, ఆ తర్వాత ఇంప్యూరిటీస్ లాంటి వాటిని రిమూవ్ చేసేసి బెనిఫికేషన్ అన్నటువంటిది చేసేస్తాం. దాని తర్వాత రిఫైనింగ్, వాటిని రిఫైన్ చేయటం జరుగుతుంది ఆ క్రిటికల్ మినరల్స్ని. దాని తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్, మనకి ఎలాంటి ఫామ్లో కావాలో అలా మ్యానుఫ్యాక్చరింగ్ చేసేసి వాటిని మార్కెట్లోకి తీసుకెళ్ళిన తర్వాత ఎండ్ యూజ్ అన్నటువంటిది అవుతుందన్నమాట. ఇలా ఎక్విప్మెంట్ లాగా. సో ఇలా ఈ స్టేజెస్ అన్నింటినీ కలిపి మనం ఏమంటాం? సప్లై చైన్ అంటాం. క్రిటికల్ మినరల్స్కి సంబంధించి క్రిటికల్ మినరల్స్ సప్లై చైన్ అనేసి పిలుస్తూ ఉంటాం. సో సప్లై చైన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, చూడండి, మైనింగ్ అన్నటువంటిది కొన్ని కంట్రీస్లో మాత్రమే ఎక్కువగా పరిమితమై ఉంది, అదొకటి. అలాగే ఈ మినరల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత వాటిని రిఫైన్ చేసేది కూడా చాలా లిమిటెడ్ కంట్రీస్ దగ్గరే ఉంది. అది మాత్రమే కాదు, ఎక్స్పోర్ట్ కంట్రోల్స్, గ్లోబల్ అవైలబిలిటీ, డిస్ట్రప్షన్స్ ఏమైనా వచ్చినప్పుడు వీటన్నిటిలో చాలా ఇంపాక్ట్ పడుతూ ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ అబ్జర్వేటర్ అన్నటువంటిది ఇంత కీలకమైందనమాట. సో చూడండి, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అన్నటువంటిది ఏం చేసింది, ఈ క్రిటికల్ మినరల్స్ మార్కెట్ అన్నటువంటిది హైలీ కాన్సన్ట్రేటెడ్. సో ఎక్కడైనా ఒక చోట డిస్రప్షన్స్ అన్నటువంటిది వస్తే అప్పుడు ప్రైస్లో చాలా వోలటిలిటీ అన్నటువంటిది ఉంటుంది, చాలా ప్రైస్ డిఫరెన్షియేషన్ అన్నటువంటిది ఉంటుంది అన్నట్టుగా ఈ యొక్క ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీనే చెప్పటం జరిగింది. సో చూడండి, ఇప్పుడు ఏదైతే మనం ఈ అబ్జర్వేటరీని ఏర్పాటు చేశామో ఆ అబ్జర్వేటరీ ఏమేం చేస్తుంది అంటే, గ్లోబల్ సప్లై చైన్ అబ్జర్వేటరీ ఏమేం పనులు చేస్తుంది అంటే,
చూడండి, గ్లోబల్ మినరల్ ఫ్లోస్ అన్నటువంటివి ఎలా ఉన్నాయి, ట్రేడ్ రూట్స్ అన్నటువంటివి వాటిలో ఈ ఫ్లో అన్నటువంటి సరిగ్గా జరుగుతోందా లేదా, ఎక్కడైనా డిస్రప్షన్స్ ఉన్నాయా లేదా, వీటన్నిటిని మానిటర్ చేస్తుంది. చూడండి, సప్లై డిస్రప్షన్స్ని మానిటర్ చేస్తుంది. జియో పొలిటికల్ రిస్క్లు ఏమైనా ఉన్నాయా, వేరే దేశాల నుంచి మనం తీసుకోవాల్సి ఉంటుందా, ఇలాంటి వాటిని అనలైజ్ చేసుకుంటుంది. అలాగే మార్కెట్ ఇంటెలిజెన్స్ అంటే మార్కెట్లో ఎలా ఉంది, అలాగే మనము ఎక్కడి నుంచి ఎక్కువ ప్రొడ్యూస్ చేయగలము, ఎక్కువ ఇంపోర్ట్స్ చేసుకోగలము, అలాగే వీటి యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ జరుగుతోంది, లేదంటే వేరే ప్లేస్కి మనం ఎలా షిఫ్ట్ అవ్వచ్చు, ఎంత వేగంగా మనం వేరే ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళి అక్కడి నుంచి మనం కలెక్ట్ చేసుకోవచ్చు. సో వీటన్నిటికీ సంబంధించి అనమాట. అది మాత్రమే కాదు, గవర్నమెంట్స్, ఇండస్ట్రీస్ వీటికి ఈ క్రిటికల్ మినరల్ స్ట్రాటజీని ప్రిపేర్ చేయడానికి, పాలసీస్ని ప్రిపేర్ చేయడానికి వాటన్నిటికీ అబ్జర్వేటరీ ఉపయోగపడుతుంది. అలాగే రెసిలియంట్ సస్టైనబుల్ సప్లై చైన్స్ని క్రియేట్ చేయడానికి కూడా ఈ యొక్క గ్లోబల్ సప్లై చైన్ అబ్జర్వేటరీ అన్నటువంటిది మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, అసలు మన భారతదేశానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ఎనర్జీ ట్రాన్సిషన్కి సంబంధించి మనకి ఇప్పుడు ఎలక్ట్రిసిటీకి కావచ్చు, అలాగే విండ్ ఎనర్జీకి కావచ్చు, బ్యాటరీ స్టోరేజెస్కి కావచ్చు, అలాగే ఈవీస్కి సంబంధించి కావచ్చు. సో వీటన్నింటిలోనూ ఇప్పుడు క్రిటికల్ మినరల్స్ యొక్క అవసరం అన్నటువంటిది చాలా ఉంటుంది. సో ఎనర్జీ సెక్యూరిటీని కాపాడుకోవటానికి కూడా ఈ క్రిటికల్ మినరల్స్ మనకు ఎంతగానో ఇంపార్టెంట్. అలాగే ఇంపోర్ట్ డిపెండెన్స్ని తగ్గించుకోవాలి మనము, ఎందుకంటే మనం చాలా వరకు క్రిటికల్ మినరల్స్ని వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ లిథియం, కోబాల్ట్, నికెల్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ వీటన్నిటి కోసం వేరే దేశాల మీద ఇప్పుడు ఆధారపడుతూ ఉన్నాం. సో ఆ డిపెండెన్సీని తగ్గించుకోవాలి. దానికోసం మన దగ్గరనే మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకునేలాగా, ఎక్కడెక్కడ ఉన్నాయి అనేసి ఫస్ట్ జియోలాజికల్ సర్వేస్ చేపట్టేలాగా కూడా ఈ అబ్జర్వేటరీ అన్నటువంటిది పనిచేస్తుంది. అలాగే స్ట్రాటజిక్ సెక్యూరిటీ అంటే ఏంటి, ఈ క్రిటికల్ మినరల్స్ అన్నటువంటిది మన యొక్క ఏరోస్పేస్కి కావచ్చు, డిఫెన్స్కి సంబంధించి కావచ్చు, అలాగే మన యొక్క ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించి కావచ్చు, సెమీ కండక్టర్స్కి సంబంధించి కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి కావచ్చు, డివైజెస్ క్రియేట్ చేయడానికి వీటన్నిటిలో చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. కాబట్టి సో మనకి స్ట్రాటజిక్గా కూడా ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే డేటా డ్రివెన్ పాలసీ మేకింగ్ని తీసుకురావాలి అన్నా, ఎక్కడ ఏమేమి క్రిటికల్ మినరల్స్ ఉన్నాయి, ఎంతవరకు ఎక్స్ట్రాక్షన్ అన్నటువంటిది జరుగుతోంది, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ అన్నటువంటిది ఎక్కడ ఎక్కువ ఉంది, ఎక్కడ లోపాలు ఉన్నాయి, వాటిని ఎలా సరి చేసుకోవాలి. సో వాటన్నిటిని గురించి తెలుసుకోవాలనుకుంటే మనకి డేటా అన్నటువంటిది ఉండాలి. ఆ డేటాని ఈ అబ్జర్వేటరీ అన్నటువంటిది తీసుకురావడానికి ఎంతగానో సహకరిస్తుంది. సో ఇలాంటి చాలా మనకి అడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట. అది మాత్రమే కాదు, చాలా ఇనిషియేటివ్స్ని కూడా మన భారతదేశం దీనికి సంబంధించి తీసుకొచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ అని చెప్పేసి దీని కిందనే మనకి 30 మినరల్స్ని క్రిటికల్ మినరల్స్ అన్నట్టుగా చెప్పడం జరిగింది. సో ఇది ఈ ఎక్స్ప్లోరేషన్ కావచ్చు, అలాగే డొమెస్టిక్ మైనింగ్, ప్రాసెసింగ్ వీటన్నిటి గురించి చూసుకుంటుంది. అలాగే మినరల్ అసెట్స్కి సంబంధించి వాటి యొక్క రీసైక్లింగ్ కావచ్చు, వాటిని స్టాక్ పైలింగ్ చేయడానికి సంబంధించి కావచ్చు, వాటి యొక్క అక్విజిషన్ కావచ్చు, వాటన్నిటిని కూడా ఈ మిషన్ కిందనే చేపడతారనమాట. అలాగే క్రిటికల్ మినరల్ బ్లాక్ ఆక్షన్స్, మన భారతదేశం వేలం పాటలు చేస్తూ ఉంటుందా, సో అలా క్రిటికల్ మినరల్ బ్లాక్స్కి సంబంధించి కూడా ఇలా ఆక్షన్స్ నిర్వహించడం అన్నటువంటిది చేస్తుంది. అలాగే ఇండియా మరియు ఆస్ట్రేలియా మధ్య ఈ క్రిటికల్ మినరల్స్కి సంబంధించి ఆల్రెడీ పార్ట్నర్షిప్ని మనం బిల్డ్ చేసుకున్నాం. అది మాత్రమే కాదు, ఇండియా యుఎస్ మధ్య కూడా ఇలా స్ట్రాటజిక్ మినరల్స్కి మధ్య కోఆపరేషన్ అన్నటువంటిది ఉంది. అలాగే ఇండియాకి యూకేకి మధ్య టెక్నాలజీ సెక్యూరిటీ ఇనిషియేటివ్ అన్నటువంటిది కూడా ఉంది. ఇప్పుడు కొత్తగా ఈ యొక్క క్రిటికల్ మినరల్స్కి సంబంధించి గ్లోబల్ సప్లై చైన్ అబ్జర్వేటరీ కూడా ఇండియాకి యూకేకి మధ్యనే ఉంది. మరి ఇన్ని అడ్వాంటేజెస్ అన్నటువంటివి ఉన్నాయి మనకి, కానీ దీంట్లో కూడా కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి అంటే, ఒకటి జాగ్రఫికల్ కాన్సన్ట్రేషన్. అంటే ఈ క్రిటికల్ మినరల్స్ అన్నటువంటివి కొన్ని దేశాలకి పరిమితం అవ్వటం ద్వారా ఎక్కువ ఆ దేశాలే డామినెన్స్ని ఇక్కడ చూపిస్తూ ఉన్నాయన్నమాట. అలాగే జియో పొలిటికల్ రిస్క్లు అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ ఏవైతే స్టాక్ ఉన్నటువంటి దేశాలు ఉంటాయో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మనకి ఇటు ట్రేడ్ డిస్రప్షన్స్ కావచ్చు, వార్ అన్నటువంటిది కావచ్చు, లేదా ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ కావచ్చు, ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్స్ కావచ్చు, ఏ వచ్చినా కూడా మనకి సప్లై చైన్లో డిస్రప్షన్స్ అన్నటువంటివి వస్తాయి. సో జియో పొలిటికల్ రిస్క్లు అన్నటువంటివి మనకి సప్లై చైన్ డిస్రప్షన్స్ని కాస్ట్ చేస్తాయి. దానివల్ల ప్రైస్లో వాలిటైలిటీ అన్నటువంటిది వస్తుంది. అలాగే ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ అంటే
క్రిటికల్ మినరల్స్, నార్మల్ మినరల్స్ కూడా కావచ్చండి. మైనింగ్ అన్నటువంటి చేపట్టడం ద్వారా ఎన్విరాన్మెంట్కి చాలా హాని అన్నటువంటిది జరుగుతుంది, అవునా? ఎందుకు? ఒకవైపు ఎయిర్, మనకి అక్కడ నుంచి ఎక్స్ట్రాక్ట్ అయ్యే ఎయిర్ కావచ్చు, బాంబ్స్ లాంటి వాటిని యూజ్ చేయడం వల్ల సౌండ్ కావచ్చు, వాటర్ పొల్యూషన్ కావచ్చు, ఎయిర్ పొల్యూషన్ కావచ్చు, నాయిస్ పొల్యూషన్ ఇది కలుగజేస్తుంది. సో వీటన్నిటి ద్వారా ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ అన్నటువంటివి కూడా ఉన్నాయి. అలాగే లాంగ్ ప్రాజెక్ట్ టైమ్ లైన్స్, అంటే ఇప్పుడు క్రిటికల్ మినరల్స్ ఎక్స్ట్రాక్షన్ చేపట్టాలంటే దాదాపు 10 నుంచి 15 సంవత్సరాలు అలా మినిమం తీసుకుంటారు. అది మాత్రమే కాదు, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అన్నటువంటి దీనికి ఎక్కువ కావాలి. అలాగే టెక్నాలజికల్ డిపెండెన్స్ అంటే ఏంటి? మనకి క్రిటికల్ మినరల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసిన వాటి యొక్క రిఫైనింగ్ క్యాపబిలిటీస్ అన్నటువంటివి ఒక మన దేశమనే కాదండి, చాలా దేశాల దగ్గర సరైనటువంటి టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ అన్నటువంటిది లేదు. సో కొన్ని దేశాలకు ఇది పరిమితం అవ్వటం వల్ల మిగతా దేశాలన్నీ ఈ క్రిటికల్ మినరల్స్కి సంబంధించి వాటిని ఎక్స్ట్రాక్ట్ చేయటం కావచ్చు, వాటిని రిఫైన్ చేయడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. సో ఇలాంటి ఇబ్బందులన్నీ మన దేశానికి కూడా ఉన్నాయి. సో వీటిని అధిగమించి మనం క్రిటికల్ మినరల్స్కి సంబంధించి ఆ సప్లై చైన్ డిస్ట్రప్షన్స్ని తొలగించుకోగలిగితే ఇప్పుడున్నటువంటి 21st సెంచరీలో, ఈ అడ్వాన్స్డ్ యుగంలో మనం కూడా ముందుకెళ్ళటానికి ఈ యొక్క గ్లోబల్ సప్లై చైన్ అబ్జర్వేటరీ అన్నటువంటిది మనకు ఒక స్టెప్ లాగా పనిచేస్తుంది అనమాట. సో మనము ప్రపంచంలో మన యొక్క టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఇది మనకి ఒక వేదిక లాగా అవుతుంది. ఇది ఇవాల్టి ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.